మేమంతా బస్సు యాత్ర ఇవాళ నంబూరు బైపాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తర్వాత కాజా మంగళగిరి బైపాస్ మీదుగా చేరి సీకే కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటుంది. ఇక్కడ సీకే కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఏం మాట్లాడతారు అంటే చేనేత కార్మికులకి చేసిన లబ్ధి గురించి సీఎం జగన్ వివరిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినాయక్, చెప్పండి, చేనేత కార్మికులు బాగా మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, ముఖ్యంగా గత పాలకుల కంటే కరోనా టైంలో మమ్మల్ని సీఎం జగన్ ఆదుకున్నది జీవితంలో మేము మర్చిపోలేము. చచ్చిపోవాల్సిన మమ్మల్ని కరోనా టైంలో ఆదుకుంది కేవలం సీఎం జగన్ మాత్రమే. ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చి రేషన్ ఇచ్చి ఈవేళ మేము సొంతంగా ఎక్విప్మెంట్స్ కొనుక్కొని ఈరోజు మమ్మల్ని మా వృత్తిని కొనసాగిస్తున్నాము అంటే దమ్మున్న నాయకుడు సీఎం జగన్ మాత్రమే అంటున్నారు. సో ఈవేళ చేనేత నేతలతో ముఖాముఖి కార్యక్రమం ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంబూరు క్రాస్ నుంచి ఆయన 14 రోజు యాత్ర ప్రారంభించబోతున్నారు. నంబూరు క్రాస్ నుంచి కాజా మీదుగా ఆయన మంగళగిరి చేరుకుంటారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మరి కాసేపట్లోనే చేనేత కార్మికులతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు 14 రోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఈ సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత సాయంత్రం విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మనం ముఖాముఖి కార్యక్రమంలో చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి నిర్వహించబోతున్న ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల మంది మాస్టర్ వీవర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం రికార్డు కూడా దక్కించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేనేత కార్మికులకు అండగా నిలవడమే కాకుండా కరోనా లాంటి కీలకమైన సమయంలో కూడా చేనేత కార్మికులను ఈ ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా చాలా కీలకంగా వైఎస్ఆర్ నేతన నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టి 2019 డిసెంబర్ నెలలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగానే దాదాపుగా మనం చూస్తే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి కూడా దాదాపుగా సంవత్సరానికి 24,000 చొప్పున దాదాపుగా గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా ఆయా కార్మికులకు ఈ ప్రభుత్వం అందించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాలకు కూడా చేయూతను అందించడంతో పాటు కరోనా లాంటి కీలకమైన సమయంలో కూడా కుల మతాలకు అతీతంగా డీబీటీ ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక ఇప్పటివరకు గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో 2,77,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాలోనే జమ చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులు చూస్తే కనుక వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా నేరుగా వారి ఖాతాలోనే గడిచిన 4 సంవత్సరాలకు పైగా కాలంలో సుమారుగా 1,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది కాకుండా వివిధ సంక్షేమ పథకాల కింద అంటే ఏదైతే నవరత్న పథకాలు కావచ్చు వివిధ సంక్షేమ పథకాల కింద కేవలం చేనేత కార్మికులే దాదాపుగా మరో 1,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున మనం చూస్తే కనుక గతంలో వైఎస్ఆర్ హయాంలో మాత్రమే చేనేత కార్మికులకు ఇదే మార్కెటింగ్ చేయడం కావచ్చు, చేనేత కార్మికులకు మగ్గం కానీ అదేవిధంగా ఇతరత్ర సహాయ కార్యక్రమాలు కావచ్చు అప్పట్లో వైఎస్ఆర్ హయాంలో అందాయి. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చేనేత కార్మికుల మీద వారి సంక్షేమం మీద దృష్టి సారించడమే కాకుండా వారు ఏదైతే ఈ మగ్గం నేయడానికి నేత నేస్తారో దానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, మరోవైపున అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ధర్మవరం కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఉప్పాడ జామ్దాని చీరలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఈ ఆప్కో ద్వారా వారికి మార్కెటింగ్ సంబంధించి తోడ్పాటు కూడా అందిస్తున్నారు. దీంతోపాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు. మరోవైపున మనం చూస్తే రాజకీయంగా కూడా చేనేత కార్మికులకి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం మాత్రమే అవకాశాలు ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మంగళగిరి నుంచి ప్రత్యేకంగా చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించిన మురుగుడు లావణ్యను కూడా ఇక్కడ అభ్యర్థిగా ఈ లోకేష్ మీద అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు రాజకీయంగా కావచ్చు, వీటి ఆర్థికంగా కావచ్చు, మరోవైపున పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.